2019 నుంచి మీరు నేర్చుకున్న పాఠమా సార్ ఇది? ఎందుకంటే 2019లో చాలామంది నాయకులు పాటం శెట్టి, సూర్యచంద్ర లాంటి నాయకుల్ని చాలామందిని డబ్బులు అనేది క్రైటీరియా ఆయనే చెప్పారు. నేను ఎందుకు ఆయన పేరు ప్రస్తావించానంటే నా దగ్గర డబ్బులు లేవు, కోట్ల రూపాయలు ఇచ్చేవాళ్ళున్నా నాకు ఇచ్చారు సీట్ అని చెప్పి ఆయన ఆ రోజు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఇలాంటి వాళ్ళని జనసేన పార్టీ ఆ రోజు ఎంకరేజ్ చేసి నిలబెట్టింది. కానీ 2024కి వచ్చేటప్పటికే డబ్బులు కూడా ఒక క్రైటీరియాగా చూస్తుంది జనసేన పార్టీ. అంటే జనసేన డబ్బులు క్రైటీరియా కాదండి, నిలబడగలిగే ఆర్థిక స్తోమత కూడా చూస్తున్నాం అంతే. డబ్బులే క్రైటీరియా అంటలేదు మేము, నిలబడగలిగే ఆర్థిక స్తోమత. ఇంతకుముందు 2019లో చూడండి, ఈసారి చూస్తున్నారంటే కొంత మీరు ప్రాక్టికల్గా నేర్చుకున్నారని భావించాలా? అండ్ ఒక రకంగా చెప్పాలంటే 2019లో కొంత అనవసరమైన ప్రచారం తీసుకొచ్చారు. ఏది జీరో బడ్జెట్ అంటే ఎంత ఎలా చేశారంటే కళ్ళేమో చెప్తున్నప్పుడు టీలు కాఫీలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఈ నాయకులు, కొంతమంది నాయకులు. అరే వచ్చిన వాళ్ళకి కార్యకర్తలకి కాస్త నీళ్ళు, టీ, కాఫీ ఇంకేదైనా చిన్న చిన్న అవసరాలను తీర్చాలి కదా. సో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనగానే దాన్ని మిస్యూజ్ చేసిన నాయకులు చాలామంది ఉన్నారు. సో ఈసారి వీ వాంట్ టు గో ఫర్ ప్రాక్టికల్ పాలిటిక్స్. అప్పుడు ఒక ఆదర్శపూరితమైన పాలిటిక్స్ చేసాం అది నేను. సో ఈసారి ఆదర్శపూరితమైన పాలిటిక్స్ చేసినప్పుడు ఒక సీట్ రావడానికి కష్టంగా ఉంది. లెట్స్ డూ ప్రాక్టికల్ పాలిటిక్స్, మంచిగానే చేయాలి. అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం ఇక్కడ చూడాలి. ఆయన అల్టిమేట్గా ఆయన ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేనప్పుడు దాన్ని మేమందరం నిలబెట్టుకోవాలి, దాని అందరం గమనించాలి, దాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. అందుకని ఇవాళ ఇలాంటి కొంత ఆర్థిక స్తోమత కూడా ఉండాలని తీసుకురావటం వల్ల అది అగైన్ ప్రజల ప్రయోజనం కోసం ఆలోచించారు తప్ప. సో మాకు ఇంకోటి ఏంటంటే శాసనసభలో మాట్లాడటానికి వీ నీడ్ ఎ స్పేస్, అది కూడా ప్రాక్టికల్గా జరగల. సో ప్రాక్టికల్ పాలిటిక్స్ని అందుకని ఆయన ముందుకు తీసుకొచ్చారు. దాని తగ్గట్టు కొంతమంది వెనకపడటం తప్పలేదు, సహజమే. కానీ వాళ్ళు ఎవరు కూడా పార్టీలోంచి వెళ్ళలేదు. మేము విల్ స్టిల్ ఎంకరేజ్ దిమ్. తర్వాత ఇక్కడ అందరికీ తెలియాల్సిన ఇదేంటంటే నాయకులందరికీ మీకు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు కాకుండా కొన్ని బోల్డ్ అంత అవకాశాలు పార్టీలో విన్ అయిన పార్టీలోకి చాలామందికి బోల్డ్ అవకాశాలు వస్తాయి. అవి ఎవరు ఆలోచించట్లా, అవి చాలామందికి ఆలోచన రావట్లా. మా పార్టీలో అందరూ అర్థం చేసుకున్నారు కానీ చాలా చోట్ల అదొక పెద్ద ఇష్యూ అవుతుంది. ఇది మాకు కుదరదు కదా. ఒక 175 ఎమ్మెల్యే స్థానం ఉన్న ప్లేస్లో 400-500 మంది ఉంటారు ప్రతి పార్టీకి సంబంధించి. వాళ్ళందరికీ ప్రొవైడ్ చేయలేం కదా. కరెక్ట్. సమ్వన్ హ్యాస్ టు సాక్రిఫైస్. సార్ మా జనసేనలో మాకున్న ఒకటే ఒక ఇది ఉంది సార్, ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తి, ఒక ఊరి కోసం ఒక కుటుంబం, ఒక రాజ్యం కోసం ఒక ఊరు త్యాగం చేయాలి. అది మాకు బేసిక్గా మాకు నేర్పించినటువంటి ఒక విదుర నీతి లాంటిదని మాకు ఇంజెక్ట్ చేసింది మా ప్రెసిడెంట్ గారు. సో వీఆర్ రెడీ టు సాక్రిఫైస్. ఓకే. సో మరి సీటు రాని వాళ్ళందరినీ ముందే పిలిచి మీకు ఇవ్వట్లేదు సీటు, మీకు ఏదో ఒకటి చేస్తామని వాళ్ళని నచ్చజెప్పి అప్పుడు సీటు ప్రకటిస్తే ఎలాంటి వివాదాలకి తావు? ఏ పార్టీ అలా చేయదండి. ఎందుకంటే ముందు పార్టీలన్నీ కూడా కూడబొలుక్కొని వాళ్ళందరూ ఒక అవగాహనకు వచ్చి ఎవరెవరు ఇక్కడ అలయన్స్లో అది కుదరదు. అలయన్స్లో కొంత సాక్రిఫైస్ చేయాలి, కొంత తీసుకోవాలి. సో ఖచ్చితంగా ముందు అందరూ అనుకొని ఇదిగో ఈ సీట్స్. అప్పుడు ఇవాళ టెంటేటివ్గా అనౌన్స్ చేశారు, కన్ఫర్మ్ త్వరలో అన్ని సీట్లు కన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఎవరైతే ఇప్పుడు అసంతృప్తి పొందుతాడు అని చెప్పి ముందే వచ్చి మీకు ఇవ్వట్లేదు అని చెప్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు. అండ్ ప్లస్ ఇక్కడ ప్రెసిడెంట్ గారు ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో ఉంటే వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరందరూ ప్రెసిడెంట్ గారు ఏం చెప్తే అది చేయటకున్నారు. కానీ ఇలా ప్రతి ఒక్కళ్ళకి ముందే బాబు ఇట్లా అవుతుందమ్మా ఏం చేయమంటావు అంటే లేదని మాకే ఇస్తే చేస్తామండి అని ప్రతి వాళ్ళు స్టేట్ ట్రై చేస్తారు. అలా మాకు కుదరదండి. టీడీపీలో చంద్రబాబు గారు చేసినా, బీజేపీలో వాళ్ళు చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు చేసినా ఇలాగే చేస్తారు. సపరేట్గా ఇచ్చిన తర్వాత ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకొని ఎంతవరకు చేయగలమో 100% చేస్తాం.